అమరావతి నదీ గర్భంలో కడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సత్యకుమార్ ఖండించారు. జగన్ ఏం మాట్లాడుతున్నా తీరుతో ఆయనకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అడ్డదిడ్డంగా వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ఆయనే బయట పెట్టుకున్నారని దెప్పిపొడిచారు. పోలవరం ప్రాజెక్టు నాశనం అవుతున్నా అప్పట్లో చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. వరద ప్రాంతాలను హైవే మీద నుంచి రైలు ప్రమాదాన్ని హెలికాప్టర్లో నుంచి చూసి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి రాజధాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మీద ఒక సంపూర్ణ సమగ్రమైన అవగాహన లేని వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచించే విధంగా నిన్న ఆయన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్న విషయం మనకు తెలుసు. అది రాజధాని విషయంలో కానీ, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉపాధి అవకాశాల విషయంలో కానీ, ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. రాజధాని విషయంలో కూడా గతంలో రాజధానిలో అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలిపి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్న్ తీసుకుని ఒక 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతూ ఆ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా వికృతానందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఓటమి చెందిన తర్వాత రాష్ట్రమంతా ఏకపక్షంగా తిరస్కరించిన తర్వాత మళ్ళీ అదే రాజధాని విషయం మీద డొంకతిడు మాటలు మాట్లాడారు. వారి పార్టీ నాయకత్వంలో ఒక రకంగా మాట్లాడించడం, ఈయన ఒక రకంగా మాట్లాడటం. అవగాహన రాహిత్యంతో రివర్ బేసిన్లో రాజధాని ఉంది, నదీ గర్భంలో ఉంది, సుప్రీంకోర్టు పట్టించుకోవాలి, ఇటువంటి మాటలన్నీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.